బిగ్ బాస్ హౌస్‌లో అందరూ ఎదురు చూస్తున్న సండే ఫండే వచ్చేసింది. ఇక నాగమామ స్టేజ్ పైకి వచ్చి అందరితో ఆట ఆడేసుకుంటూ వచ్చేసారు. అది గౌతమ్ నుండి ప్రేరణ వరకు ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టలేదు. ఇక ఫైనల్‌గా బేబీ డాల్‌లో కనిపించేసిన యశ్విని కళ్ళల్లో కూడా నీళ్లు తెప్పించేశారు. యశ్విని ఫైనల్లీ యూ ఆర్ ద ఎలిమినేటెడ్ అని చెప్పేసరికి యశ్విని అంటుంది ఐ యామ్ ఎక్స్‌పెక్టెడ్ సార్ అంటూ స్టేజ్ పైకి వస్తుంది. అయితే తను ఎలిమినేట్ అవుతుందని ముందే తనకి తెలుసంట. దానికి కారణం ఆల్రెడీ నామినేషన్ ప్రాసెస్సే. ఎంత నెగటివిటీ ఎదుర్కొన్న తర్వాతే ఏ అమ్మాయి కూడా హౌస్‌లో ఉంటుందని అనుకోలేదు. ఎందుకంటే నేను చాలా మందిని చూశాను కాబట్టి అంటూ అశ్విని అయితే ఓపెన్ అప్ అవుతుంది. అలానే ఆల్రెడీ ఇప్పుడు మనకి సాటర్డే ఎపిసోడ్‌లో అశ్వినికి నిఖిల్ పైన నెగెటివ్ ఒపీనియన్ ఉన్న విషయం షేర్ చేసుకుంటూ వచ్చేసింది నాగార్జున ముందే. అదేవిధంగా స్టేజ్ పైన కూడా అదే విషయాల్ని చెప్తూ కనిపించేసింది. మనసులో ఒకటి బయటికొకటి గేమ్ కోసం ఉండటం కాదు. ఏదైనా జెన్యూనిటీ ఉంటే నీ ఫ్యాన్సే నిన్ను కాపాడతాడు. అయినా యు ఆర్ ఎ బిగ్ హీరో అంటూ తనకి బయట గట్టి ఫాలోయింగ్ ఉందంటూ కూడా ఇండైరెక్ట్‌గా కౌంటర్ వేస్తూ వచ్చేసింది. ఇలా ఫైనల్లీ అయితే అందరికీ మంచి మంచి సజెషన్స్ ఇస్తూ అశ్విని అయితే హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయింది.